నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రసిద్ధ చిత్రకారులు, దర్శకులు పద్మశ్రీ బాపు గారి జయంతిని పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్టు మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో బాపుగారి పోర్ట్రాయిట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన కొన్ని బొమ్మలను, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా పేర్లను వ్రాస్తూ బొమ్మల బ్రహ్మకు చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, బాపు గారి పూర్తి పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీ నారాయణ గారు. ఆయన కుంచె పేరు బాపు. భారతదేశం గర్వించతగ్గ చిత్రకారులు, దర్శకులు మన బాపు గారు. ఆయన వేసిన బొమ్మల శైలి ప్రత్యేకమైనవి. ఆయన వ్రాసిన అక్షరాలు ఆణిముత్యాలు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అపూర్వ గ్రంథాలు. బాపు గారు దర్శకుడిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్ట్ గా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వేసిన బొమ్మలు, కార్టూన్స్ లెక్క పెట్టడం సాధ్యం కాదు, కష్టం. ఆయన ఈరోజు ప్రముఖ చిత్రకారులు మరియు దర్శకులు శ్రీ బాపు గారి జయంతిని పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్టు మీద బాపు గారి పోర్ట్రేట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన ఆయన బొమ్మల శైలిలో ఆయన కొన్ని బొమ్మలు వేశాను. అలాగే ఆయన తీసిన సినిమాల గురించి కూడా రాస్తూ ఆ మహాన్ భావునికి చిత్ర నివాళులు అర్పించారు. బాపు గారి పూర్తి పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ గారు. ఆయన కుంచె పేరు బాపు. భారతదేశంలో గర్వించదగ్గ చిత్రకారులు, దర్శకులు మన బాపు గారు. మన బాపు శైలి బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన అక్షరాలు కూడా ఎంతో ఆణిముత్యాలు ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 51 సినిమాలు తీశారు. ఒక్కొక్కటి ఒక కళాఖండమే, అపూర్వ గ్రంథాలు ఆయన తీసిన సినిమాలు. ఆయన బొమ్మల శైలి అద్భుతంగా ఉంటాయి. అట చిత్రాలు, అట కార్టూన్స్ లెక్కలేవన్నీ. అవి మనం ఎంచలేము. చాలా పుంకాలుగా వేశారు. అద్భుతమైన శైలి. ఆయన తీసిన సినిమాలు కూడా పౌరాణికంలో సంపూర్ణ రామాయణము, శ్రీరామాంజనేయ యుద్ధము, శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలు తీశారు. భక్త కన్నప్ప, త్యాగయ్య వంటి భక్తిరస చిత్రాలు తీశారు. ఇంకా సాంఘికానికి వస్తే సాక్షి, బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకము, రాధా గోపాలము, ఇట్లా అనేక సినిమాలు చాలా సినిమాలు తీశాడు బాపు గారు. అన్నీ సాంప్రదాయం గల కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు తీశాడు బాపు గారు. అంతేకాకుండా బాపు గారి చిత్రాలకు వస్తే ఎవరైనా ఒక అందాల బొమ్మను వర్ణించడానికి ఇది బాపు గారి బొమ్మ వలె ఉంది అని అంటారు. బాపు గారి సంతకం లేకపోయినా బాపు గారి బొమ్మ చూస్తే కళాభిమానులు ఇలాగే గుర్తుపడతారు. అంతటి ఖ్యాతి చెందిన బాపు గారు నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో అన్ని వినూత్నంగా కాదని అన్ని రకాల శైలిలో వేశారు. చిత్రకారుడిగా నేను ఆయన బొమ్మ వేయాలని ఈ వినూత్నంగా వేశాను. ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. 5 సార్లు నంది అవార్డులు, 3 జాతీయ పురస్కారాలు, తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, కళాప్రపూర్ణ. 2013లో బాపు గారికి భారతదేశ ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ప్రతి ఒక్కరూ బాపు గారిని ఆదర్శం తీసుకోవాలి. ఈ భారతదేశంలో అటువంటి చిత్రకారుడు తెలుగువాడు కావడము తెలుగువారందరికీ ఒక అదృష్టం. ఆయన వేసిన బొమ్మలు మన హృదయాల్లో, తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ముద్రపడి ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన వేసిన చిత్రాలు సజీవంగా ఎప్పుడు కళాభిమానుల దగ్గర ఎప్పుడు మనసులో ఉంటాయి. కోట్లాది అభిమానులు సంపాదించుకున్న బాపు గారికి ఈ విధంగా చిత్ర నివాళులు అర్పించారు.